హాయ్ అండి. అస్సలాముఅలైకుం అండి అందరికీ. నేను ఇప్పుడు ఒక వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఏంటంటే ఒక షార్ట్ వీడియో చేశానండి. ఆ షార్ట్ వీడియో ఏంటంటే మన ఖాజా కోవిడ్ వ్లాగ్స్ ఉంది కదా, ఆయన గురించి ఒక వీడియో చేశానండి. ఎందుకంటే ఆయన నాకు మోనిటైజేషన్కి ఏ విధంగా సహాయం చేస్తారు, ఎలా సహాయం చేశారు అనేది ఒక వీడియో లాంగ్ వీడియో పెట్టాను. ఇదంటే ఫుల్ వీడియో పెడుతున్నానండి, చూసేయండి. ఎందుకంటే ఆయన గురించి ఎందుకు చెప్తున్నాను అనుకుంటారేమో, కాదండి. నేను కొంతమందికి తెలియాలి, కొంతమంది మనసుకి తెలియాలి. ఎందుకంటే చాలామంది అండి, చాలా అంటే చాలామంది నష్టపోతున్నారండి. ఎందుకంటే వాళ్ళకి చదువు వచ్చు, చదువు రాదు, లేకపోతే ఏదో ఒకటి సెట్టింగ్ వస్తుందో సెట్టింగ్ రాదో తెలియకుండా ఏదో ఒక మిస్టేక్ చేసేస్తారు. చిన్న మిస్టేక్స్ని పట్టుకొని వీళ్ళు ఏంటంటే మాకు ఇంత మనీ ఇవ్వు, అంత మనీ ఇవ్వు అని నేను చాలా చూశాను, చాలా విన్నాను కూడా. ట్రూగా ఇంకా నా కళ్ళతో నేను చూస్తూనే ఉన్నాను. మేము ఇంత మనీ కట్టాము, అంత చేసాము, ఇంత చేసామని వాళ్ళ పేర్లు వద్దు, నేనేం వాళ్ళ పేర్లు ఇక్కడ చెప్పడం లేదు. నాకు కూడా ఏంటంటే కొంతమంది చెప్పారు. నేను కొంచెం ఆయాసం పడుతున్నా, ఎందుకంటే కొంచెం ఆయాసం, తలనొప్పి, హెడ్గా ఫుల్ ఉంది నాకు. కొంచెం నాకు ఇష్యూ అయింది, దానివల్ల ఏంటంటే కొంచెం ఆలోచించడం వల్ల ఏంటంటే నాకు కొంచెం హెడ్ఏక్ వచ్చేసింది. ఏమనుకోబాకండి, సారీ అండి. కానీ నాకు చాలామంది చెప్పారండి, మేము మౌంటైజింగ్ చేసిస్తాం ఛానల్కి, మాకు ఇంత మనీ చేయి, అంత మనీ పే చేయి, నీకు మొత్తం మౌంటైజింగ్కి ఫుల్గా చేసిస్తామని చెప్పారు. నేను అన్నాను, నేను ఫస్ట్ నుంచి నేనే చేసుకుంటున్నాను ఛానల్. ఎవరికి ఏ హెల్ప్ కూడా నేను అడగను కూడా. నాకు వచ్చిందే నేను చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒకరిని కానీ ఒకరిని కానీ హెల్ప్ అడిగితే వాళ్ళకి నాకు తేడా ఉండదు. అంటే క్రియేటర్కి, మన యూట్యూబ్ క్రియేటర్కి వాళ్ళకి తేడా ఉన్నది. వాళ్ళెవరో హెల్ప్ చేసేస్తే వాళ్ళెవరో సెట్టింగ్ చేసేస్తారు, పెట్టేస్తాను, నాకేం రాదు. నా క్రియేటివిటీ నేను చూపించుకోవాలి కదా, నా క్రియేటివిటీ ఏముంటుంది. అందువల్ల ఏంటంటే చాలామంది తమ్నేల్ కూడా చెప్పారు, మౌంటైజర్ కూడా చెప్పారు, కానీ నేను ఎవ్వరికి అడగలేదండి. నా నా నాకు ఎంత స్తోమత ఉందో, నాకు ఎంత చేయగలను నేను అంతే చేసుకుంటూ పోయాను. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. కానీ ఎప్పుడో ఒక రోజు ఎవరికి అడగాల్సి వస్తుంది. కానీ నేను అలాంటప్పుడు నేను అడగక ముందే నేనున్నాను, ఒక అన్నగా, ఒక ధైర్యం ఇచ్చి, ఒక చెల్లికి, ఒక ఫ్యామిలీ అనుకొని అందరికీ, నాకే అని కాదు చాలామందికి హెల్ప్ చేస్తున్నారు. నేను పేరు కూడా చెప్తున్నానండి. మన ఖాజా కోవిడ్ వ్లాగ్స్ అని ఉంటుంది, కోవిడ్లో వర్క్ చేస్తారండి ఆయన ఊరికని మీకు జస్ట్ ఇన్స్టాలో మెసేజెస్, జస్ట్ ఆయన కూడా ఏం లేదు కావాల్సింది, జస్ట్ ఒక సబ్స్క్రైబరు, ఒక లైక్, ఒక షేరు, ఒక కామెంట్. ఆయన కూడా నాలాగే సేమ్. ఎందుకంటే మేము మనకి ఎవరు ఆశించాము, మాకు ఎంత వస్తుందో దాంట్లోనే మేము తృప్తి పడతాము. మీరు ఎవరైనా హెల్ప్ కావాలంటే, మాకు ఏ సెట్టింగ్ కావాలంటే ఆ సెట్టింగ్ కావాలంటే ఆయనకి ఇన్స్టాలో అయినా మీరు మెసేజ్ పెట్టవచ్చు, ఆయన మీకు చెప్తారు, ఆయన వీలు ఉన్నప్పుడు. కానీ నేను ఎందుకు పెట్టాను, దేని గురించి పెట్టాను, అబ్బా పేరు ఎందుకు పెట్టాలనుకుంటాను కాదండి. ఒకరి సహాయము, ఒకటి నష్టం పోతారు కదా, వాళ్ళకి మర్చిపోకూడదు. నష్టం చేసిన వాళ్ళకి, సహాయం చేసిన వాళ్ళకి మేము చచ్చేదాకా వాళ్ళు మరవకూడదు. ఎందుకంటే వాళ్ళు మనసులో అయినా ఒక బ్రెయిన్ అయినా గుర్తుండిపోతారు. అలాగా మీకు కూడా నా తరఫు నేను షేర్ చేసుకుంటున్నాను. నా బాధన, నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి నాకు చాలా వరకు మినీకి చాలా సహాయం చేశారు. ఇంకొంచెం ఉందండి, ఈ వీడియో వచ్చేదాకా కూడా అది ఫుల్ అయిపోతుంది. నాకు మౌంటైజింగ్ ఇచ్చే కారణం ఏంటంటే, చేసి ఇచ్చారంటే నాకు ఖాజా కోవిడ్ వ్లాగ్స్ ఉంటుంది. ఆయన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచిగా ఎవరైనా కూడా మీకు నచ్చితేనే చెప్తున్నా, ఎవరికైనా కూడా ఛానల్ నచ్చితేనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో మా బాధలు, మా కష్టాలు అన్నీ ఉంటాయి. ఆయన గురించి ప్రత్యేకంగా ఎందుకు పెట్టాను మళ్ళీ అనుకుంటున్నారేమో, కాదండి. అందరికీ ఒక ఫ్యామిలీ లాగా తీసుకుంటున్నాడు. ఒక అక్కగా, ఒక చెల్లిగా, మీ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్గా తీసుకొని హెల్ప్ చేస్తున్నారు. మీరు కావాలంటే ఆయనకి అడిగి సజెషన్ తీసుకోండి, ఫ్రీగా చేస్తారు. ఇది మెన్షన్ చేయలేదు తెలియదు, కానీ చాలామంది డబ్బులు కకృతి పడుతున్నారు. ఎవ్వరు అలాగా మోసపోవాకండి ప్లీజ్ అండి.
మీకు ఎంత వచ్చిందో అంతలో చేసుకోండి. కొంతమంది హర్ట్ అవ్వచ్చు, కొంతమందికి అంటే నేను రియల్గా చెప్తున్నాను. ఎవరు మనసుకు తీసుకోబాకండి, ఎవరికి ఉద్దేశించి కాదు ఇది. కానీ నేను పడిన నాకు కొంతమంది అడిగారనేది మీకు కూడా షేర్ చేసుకున్నందువల్ల డబ్బులు ఊరికే రాలేదండి. డబ్బులు ఎవరికి ఊరికే రాలేదు. ఊరికే ఎవరికి డబ్బులు ఇవ్వబాకండి. మీ కష్టం ఎంతో మీ కష్టం ఎంత పడారో దాంతోనే మీరు ముందుకు పోండి. అంతేగాని ఎవరికి నమ్మి వాళ్ళకి డబ్బులు ఇవ్వబాకండి ప్లీజ్. ఒకవేళ నా పేరు అడిగినా మీరు అదే ఫలానా పేరు అడిగి మీరు ఇచ్చారనుకో అది కూడా కాదండి. నేను కూడా ఫస్టే చెప్పాను, నాకు ఎవరు మనీ పే చేయబడలేదు. నా ఛానల్ గురించి నేనే ఒక వ్యూస్ యాడ్స్ గురించి నేను తెచ్చుకోవాలి, కానీ ఎవరు నాకు వేయబాకండి. కావాలని ఇంకో ఛానల్లో పెట్టి ఆ ఛానల్ ఒక ఛానల్ ఉంది, వేరే ఛానల్ ఉంది, ఆ ఛానల్ పెట్టేసి నేను అది పిల్లలకు అది ఇంకో వీడియో పెడతా. ఇందులో వద్దులేండి ఆ వీడియో, ఎందుకంటే మళ్ళీ దీనికి మిక్స్ అయిపోద్ది, అందువల్ల చెప్తున్నాను. ఎవరైనా కానీ నమ్మండి, ఫస్ట్ నమ్మండి, ట్రూ చేసుకోండి ఏదైనా కూడా, అప్పుడే దిగండి ప్లీజ్ అండి. ఇది నా తరఫు నుంచి మీకు రిక్వెస్ట్గా చెప్తున్నానండి. ఎవరికి నమ్మి మోసపోబాకండి. నాలాగా ఎవరు అలాగ మోసపోబాకండి. నా ఛానల్ కానీ మీకు నచ్చితేనే చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.